వెల్కమ్ టు స్నేహ టీవీ. ఒకటి శ్రీనివాస్ గారు, ఇప్పుడు సర్వత్రా చర్చ ఏంటంటే ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ని బాగా కార్నర్ చేసేటువంటి ఇష్యూ ఢిల్లీ లిక్కర్ కేసు. సో మీకు కానివ్వండి, అంటే కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, బీఆర్ఎస్ని ఇనుకుని పెట్టడానికి ప్రతి ఒక్క అంశంలో కూడా లిక్కర్ కేసులో మీ అమ్మాయి ఉంది, లిక్కర్ కేసులో కవిత ఉంది అనేటువంటి దాన్ని మెయిన్ టాపిక్గా తీసుకొస్తూ ఈ యొక్క ఎంపీ ఎలక్షన్ దగ్గర నుంచి మొదలుపెడితే ఇప్పటివరకు కూడా ఆ యొక్క దాన్ని తీసుకొని కేసీఆర్ని కేటీఆర్లా నోరు మూయించేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆ అవకాశం లేదు కదా. ఇప్పుడు మీ మీద ఎదురు దాడి అనేది స్టార్ట్ చేస్తారో బీఆర్ఎస్, మీరు దానికి సిద్ధంగా ఉన్నారా? ఎలా ఉండబోతుంది? ఇప్పుడు లిక్కర్ సంబంధించింది మన చట్టాలు చాలా ప్రతిష్టమైనవి. ఇన్ని రోజులు దాదాపు ఒక 6-7 నెలలు కవిత గారు జైల్లో ఉన్నారు. అవును. ఏ కారణం లేకుండా, ఏ రకంగా పేరు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏదో రకంగా లేకుండా చట్టం ఎప్పుడు కూడా అమాయకులను శిక్షించదండి. చట్టంలో కేంద్ర నివేదికలు ఉంటాయి, రాష్ట్ర నివేదికలు ఉంటాయి, సుప్రీంకోర్టులో అతిరథ మహారథులు ఉంటారు. వాళ్ళందరి సమక్షంలో అమాయకులను తీసుకొచ్చి శిక్షలు వేసేంత చట్టాలు మన దగ్గర లేవు. ఏదో రకంగా కవిత గారు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏదో రకంగా ఉంటే తప్ప అరెస్ట్ చేయడానికి వీల్లేదు. ఈమె పేరు ఎక్కడనో అక్కడ ఉంది కాబట్టి, ఈమె ఎక్కడనో అక్కడ ఫోన్ ట్యాపింగ్ లో ఎక్కింది కాబట్టి, ఎక్కడనో అక్కడ లావాదేవీలు జరిగినాయి కాబట్టి, ఇప్పుడు మామూలుగా స్థితిలో ఉన్న వీళ్ళు ఈ రోజు కోటీశ్వర్లు ఎట్లా అయ్యారు? ఏ లిక్కర్ కేసు లేకపోతే వీళ్ళ పరిస్థితులు ఎందుకు ఈ విధంగా వస్తాయి అని కోర్టు తన విచక్షణ అధికారాలు ఉపయోగించి వాళ్ళు మన విచారణ చేపడతారు కదా. కనుక ఉంది కాబట్టి ఇవాళ ఆమె ఇరుక్కున్నది, తర్వాత బెయిల్ వచ్చింది. మీరు అన్నట్టుగా ఒకవేళ టిఆర్ఎస్ నాయకులు మా మీద దాడి చేస్తే మేము దాడిని తట్టుకొని తిరిగి దాడి చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు కానీ అదే విధంగా ప్రతిపక్షాలకు కానీ విమర్శించే అవకాశం ఇస్తలేడు. ఒక ప్రజారంజకమైన పాలన, ఒక ఇందిరాగాంధీ పాలన, ఒక రాజశేఖర రెడ్డి పాలన ఈ రాష్ట్రంలో సాగుతా ఉంది. ఏ ప్రజలైతే సెక్రటరియట్లకు రాని ప్రజలు ఇలా సెక్రటరియట్లకు అడుగు పెడతా ఉన్నారు. ఏ సామాన్యులు అయితే ప్రగతి భవన్ కు రారో ఇలా సామాన్యులు ప్రగతి భవన్ లో వచ్చి వారికి ఉన్న సమస్యలు మహాత్మా జ్యోతిరావు ప్రజా భవన్ పేరు పెట్టిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నారు. ఈరోజు ప్రతి చిన్న మానవుడు 33 జిల్లాలకించి ఒక రైతు కానీ, ఒక విద్యార్థి కానీ, ఒక విద్యార్థిని కానీ ఒక స్కాలర్షిప్ రాకుంటే, లేకుంటే ఇంకేదైనా సమస్య ఉంటే, ప్రమోషన్లు కాకుంటే, ఉద్యోగాలు రాకుంటే వాళ్లకు చెప్పుకునడానికి మా అధికార యంత్రాంగం అంతా కూడా అక్కడ ఎక్కడ ప్రజా భవన్ లో ఉంది కాబట్టి ప్రజలకు రంజకమైన పాలన జరుగుతుంది. ఎక్కడైనా ధర్నాలు కానీ, ఎక్కడైనా రస్తారోకోలు కానీ, నిరుద్యోగులు కానీ ఎవరైనా ఈ రాష్ట్రంలో ఇంతవరకు 8 నెలలు మా ప్రభుత్వం వచ్చి ఎవరైనా ఎవరైనా స్పందిస్తారా? ఎందుకు స్పందిస్తలేరంటే వాళ్ళకు తగినన్ని రిసీవ్. ఇప్పుడు దరఖాస్తు తీసుకోవడమే కాదు, కేవలం దరఖాస్తు తీసుకొని పక్కన పెట్టడమే కాదు రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం. దరఖాస్తు తీసుకొని దాని పరిశీలన పెట్టి కంప్యూటర్ ఎక్కించి సంబంధిత అధికారికి పంపించి ఆ సమస్యను పరిష్కారం దిశగా ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు పోతారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయని ప్రగాఢ విశ్వాసం. నిరుద్యోగులు ఆల్రెడీ కొంత చేస్తున్నమాట వాస్తవమే. అయితే ఇప్పుడు మీరు సెక్రటరియట్ సంబంధించి విషయానికి వస్తే రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని పెట్టారు. సో వెంటనే జనం నుంచి వ్యతిరేకత వచ్చింది. సెక్రటరియట్లో తెలుగు తల్లి విగ్రహం పెట్టాలనే దాన్ని బీఆర్ఎస్ నేతలు లేవనిచ్చారు. వెంటనే మీరు ఈరోజు భూమి పూజ జరిగింది. దీన్ని మనం ఏ విధంగా చూడాలంటే ఒక అడుగు వెనక వేసి అందరినీ సాటిస్ఫై చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడుతున్నారా? లేదండి. మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మా బట్టి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి గారు డిసెంబర్లోనే ప్రకటించారు తెలుగు తల్లి విగ్రహాన్ని సచివాలయం లోపల ఖచ్చితంగా పెడతాం. వీళ్ళు రాజీవ్ గాంధీ విగ్రహానికి వీళ్ళకున్న అభ్యంతరం ఏందో నాకు అర్థం. ఇప్పుడు రాజీవ్ గాంధీతో పోల్చుకునే వయసు వీళ్ళకు లేదు, అనుభవం టీఆర్ఎస్ వాళ్ళకి లేదు, వాళ్ళ త్యాగాలు కూడా వీళ్ళకి లేవు. ఇలా తల్లి తండ్రి బలిదానం ఎవరైనా మరుస్తారండి? తల్లి బలిదానం దేనికో అయింది? కుటుంబం కోసం కాదు, దేశం కోసం అయింది. రాజీవ్ గాంధీ బలిదానం ఎవరి కోసం అయింది? వారి కుటుంబం కోసం కాదు, వాళ్ళ కుటుంబ లాభాపేక్ష కోసం కాదు, ఈ దేశం కోసం బలిదానం అయింది. సోనియా గాంధీ త్యాగం ఈ దేశం కోసం త్యాగం చేసింది ప్రధానమంత్రి పదవిని కూడా. రాహుల్ గాంధీ గారు సెకండ్ టైం యూపీఏ 2 వచ్చినప్పుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేపట్టంటే వద్దు ఇంకా మన్మోహన్ సింగ్ ఇయ్యాలని ఒక త్యాగం. ఈ బలిదానాల కుటుంబాలకు, ఈ త్యాగాల కుటుంబాలకు కేటీఆర్ గాని, హరీష్ రావు గాని, కేసీఆర్ గారు చనిపోతారా? ఇంకొకటి రాజీవ్ గాంధీ గారిని
ఒక ప్రాంతానికి చూడవలసిన అవసరం ఒక జాతీయ నాయకుడు. వాళ్ళ తాత ముత్తాతలు కూడా ప్రపంచ అగ్రదేశాలతో సరసన కూర్చున్న వాళ్ళు. ఈ దేశానికి మన స్వతంత్ర ఉద్యమంలో ఎంతో కాంట్రిబ్యూషన్ నెహ్రూ దాదాపు 14 సంవత్సరాలు జైలుకు పోయాడు. అప్పటికే సంపన్న కుటుంబాలలో పుట్టిన ఆ కుటుంబము జైలుకోవాల్సిన అవసరం లేదు, కానీ దేశం కోసం పోయారు, దేశ ప్రజల కోసం పోయారు, బ్రిటిష్ పాలన తుదముట్టించాలని పోయారు. అలాంటి కుటుంబంతో వీళ్ళు పోల్చుకోవడం ఏందని నేను అడుగుతున్నా. అయినప్పుడు కూడా రాజీవ్ గాంధీ స్టాచ్యూని అక్కడ పెడతాం. తెలంగాణ తల్లికి ఈరోజు మాత్రం భూమి పూజ చేయడం జరిగింది. తెలంగాణ తల్లిని ఖచ్చితంగా, తెలంగాణ తల్లి విషయంలో రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో చెప్పారు. తెలంగాణ తల్లి ఎట్లా ఉండాలి, నిజమైన తెలంగాణ తల్లి ఎట్లా ఉండాలి అనేది. అంటే బంగారు గొలుసులు వడ్డానాలు పెట్టుకొని దొరబిడ్డలాగా దొరసాని లాగా ఉండొద్దు. ఒక సాగలి ఐలమ్మ లాగా ఉండాలి, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లేక ఉండాలి, ఒక రాణి రుద్రమ లేక ఉండాలి, ఆ పౌరుషంలో పుట్టిన బిడ్డగా ఉండాలని ఒక రూపకల్పన చేసి ఈరోజు సెక్రటరియట్ లో భూమి పూజ చేయడం జరిగింది. కానీ వీళ్ళు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ టిఆర్ఎస్ నాయకులు రాజీవ్ గాంధీ గారిని ఇట్లా విమర్శిస్తే మనము సూర్యుని మీద దుమ్ము పోస్తే అది మన మీదనే పడుతుంది సంగతి తెలుసుకోవాలి. ఒకటి శ్రీనివాస్ గారు, ఇప్పుడు తెలంగాణ తల్లి అంటే తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి తెలంగాణ తల్లిగా మనం భావిస్తూ ఉన్నాము. రాజీవ్ గాంధీ గారికి తెలంగాణతోటి ఎటువంటి ఇది ఉంది? జాతీయ నాయకులు, గొప్ప నాయకులు, గొప్ప ఫ్యామిలీ, వాళ్ళ కుటుంబం మొత్తం కూడా దేశం కోసం చాలా చాలా త్యాగాలు చేశారు, అది వాస్తవమే. అలా అనుకుంటే బీజేపీ కూడా వాజ్పేయి గారు గొప్ప నాయకులు, వారి విగ్రహం పెడతానొచ్చు. ఇంకొకటి పివి నరసింహరావు వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి పివి నరసింహరావు గారు ఎంతో కాంట్రిబ్యూషన్ చేశారు, ఆయన విగ్రహం పెడతానొచ్చు. ఈ విధంగా జాతీయ నాయకుల విగ్రహాలు పెట్టడం కంటే కూడా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడం కరెక్ట్ కదా. ఈ రేపొద్దున మీకు కాంపిటీషన్, మీకు పోటీగా మళ్ళీ రేపొద్దున బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిందనుకోండి, వాళ్ళు జయశంకర్ గారిది పెడతాం అంటారు. బీజేపీ గవర్నమెంట్ సంబంధించి వచ్చిందనుకోండి, బీజేపీ వాళ్ళు వాజ్పేయి గారిది పెడతా అంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేను ఏమంటున్నా, 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలన జయశంకర్ విగ్రహం పెట్టిందా, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టిందా? ఇవాళ తెలంగాణ తల్లి మీద ప్రేమ ఎందుకు వచ్చింది? రాజీవ్ గాంధీ ఈ దేశానికి 21st సెంచరీ తీసుకుపోయిండు. ఇలా శాస్త్ర సాంకేతిక రంగంలో ఈ అగ్రదేశాల సరసన కూర్చోబెట్టింది మరి రాజీవ్ గాంధీ గారా? 10 సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఐటీ శాఖ మంత్రి చేసిరు. రాజీవ్ గాంధీ గారు పెట్టిన భిక్ష కాదా? ఆ ఐటీ టెక్నాలజీ అభివృద్ధి చేయకపోతే దేశంలో నువ్వు ఐటీ మినిస్టర్ గా ఉండే అవకాశం ఉంటుండే, నీకు ఒక పోర్ట్ఫోలియో అనేది ప్రత్యేకంగా ఉండేనా? ఇలా రాజీవ్ గాంధీ గారిని విమర్శించడం అంటే నాకు అది విచిత్రంగా కనపడుతుంది. అదేవిధంగా ఈ దేశానికి ఎంతో సేవ చేసిన కుటుంబం అండి నెహ్రూ గారి, మోతీలాల్ నెహ్రూ గారి నుంచి మొదలు పెడితే ఇలా రాహుల్ గాంధీ వరకు కూడా. ఇలా రాజీవ్ గాంధీ ఎవరండి? సోనియా గాంధీ గారి భర్త. సోనియా గాంధీ ఎవరు? మన తెలంగాణ ఇచ్చిన దేవత కదా. ఆ దేవత భర్త విగ్రహం పెట్టడంలోనే అభ్యంతరం ఏదో నాకు ఈ రోజు ఈ సన్యాసులు ఎందుకు మొత్తుకుంటారో నాకు ఇప్పటి నాకు అర్థమైతే. అందుకొరకే గౌరవ ముఖ్యమంత్రి గారు మా రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, ఈ రోజు కాదు తెలంగాణ ముఖ్యమంత్రిగా అయిన తొలిరాలనే డిసెంబర్ 8 నాడు ప్రమాణ స్వీకారం చేశారు. వెంటనే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టి తీరుతామని చెప్పారు. గతంలోని వారు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు గాంధీ భవన్ లో కూడా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టిర్రు. అదే స్ఫూర్తితో ఈ రోజు ప్రభుత్వ అధినేతగా ఒక ముఖ్యమంత్రిగా సచివాలయంలో ఏర్పాటు చేయడానికి వారు సుముఖంగా ఉన్నారు. ఈ రోజు భూమి పూజ చేయడం కూడా జరిగింది. కానీ ఇది తెలుసుకోవాల్సిందిగా నేను టిఆర్ఎస్ నాయకులను కోరుతా ఉన్నా. వాళ్ళు అనవసరమైన డిమాండ్ చేసి తెలంగాణ ప్రజల ముందు అబాస్పాలు కావద్దని నేను ఈ సందర్భంగా వాళ్ళకు విన్నవించుకుంటున్నా. ఓకే థ్యాంక్ యూ అండి. స్నేహ టీవీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ టీవీ.